హలో అందరికీ. బర్త్‌డే హడావిడైతే స్టార్ట్ అయిపోయిందండి. ఇది బర్త్‌డే ముందు రోజు తీసిన వ్లాగ్. మేము మార్కెట్‌కి వెళ్దామని రెడీ అవుతున్నామండి. అండ్ సాన్వి, సాయి కూడా మాతో పాటు వచ్చేస్తామని గోల చేశారు. సో, వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాం. ఇదైతే మార్కెట్‌లో హోల్‌సేల్ షాప్ అండి. ఇక్కడ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ తీసుకోవడానికి వెళ్ళాం. ఇది హోల్‌సేల్ షాప్ అవ్వడం వల్ల అన్ని హోల్‌సేల్ ప్రైజెసే ఉంటాయండి. అండ్ రిటైల్ కూడా ఇస్తారు మనకి. ఇక్కడైతే మేము బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్, డ్రింక్స్ తీసుకున్నామండి. నెక్స్ట్ అయితే డెకరేషన్ షాప్‌కెళ్ళాం. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకుందామని వెళ్ళామండి. బెలూన్స్ అవి ఎప్పుడు వేరే వేరేగా తీసుకుంటాం. కానీ ఈసారి అయితే ఒక కిట్ కనిపించింది. 250 రూపీస్‌కి ఆ కిట్ తీసుకున్నాం. ఇంటికి రాగానే ఆ చాక్లెట్ బాక్స్ తెచ్చి ఇచ్చేస్తుందండి చాక్లెట్ కావాలని. ఇదే అండి ఆ కిట్. ఈ కిట్ వచ్చేసి బేబీ బాస్ థీమ్ కిట్. దీంట్లో ఇవి లాలీపాప్స్ అండి. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అని చెప్పి తీసుకున్నాం. ఎంత బాగున్నాయంటే కింద నుంచి లైట్ కూడా వెలుగుతుంది. పిల్లలకి అట్రాక్టివ్‌గా ఉంటుందని తీసుకున్నాం. ఇంటికొచ్చిన గెస్టుల కోసం డ్రింక్స్ అయితే తీసుకున్నామండి. ఇవైతే ఆటోస్ డ్రింక్స్, రాజమండ్రి ఫేమస్ అండ్ నా ఫేవరెట్ కూడా. ఇది డెకరేషన్ సెట్ అండి. దీని థీమ్ వచ్చేసి బేబీ బాస్ అండి. ఇప్పుడు దీంతో డెకరేషన్ స్టార్ట్ చేయాలి. బ్యాక్ సైడ్ ప్లెయిన్ వాల్ ఉంటే గనక ఈ షీట్ అవసరం ఉండదండి. మాకు ప్లెయిన్ వాల్ లేదు, అందుకని షీట్ యూజ్ చేసాం. ఫస్ట్ అయితే ఇవి స్టిక్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత మనం బెలూన్తో ఫ్లవర్ అయితే చేద్దాం. ఫస్ట్ 2 బెలూన్స్ని తీసుకొని ఇలా టై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా టై చేసిన 2 ఒకదాంతో ఒకటి ఇలా నేను చూపించినట్టు సెట్ చేస్తే ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది మనకి. ఈ బెలూన్ ఫ్లవర్ని ఇలా మన షీట్కి పైన స్టిక్ చేసుకోవాలి. 3 కలర్ బెలూన్స్ వచ్చాయండి. గ్రే, బ్లూ, బ్లాక్ ఈ 3 కలర్స్ వచ్చాయి. దాంట్లోనే హ్యాపీ బర్త్డే లెటర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నీ ఇలా రెడీ అయింది. కేక్ అయితే సెట్ చేస్తున్నానండి. మేము సాన్వి డ్రెస్ కలర్ ప్లాన్ చేసాం, కానీ బేకరీ వాడికి అర్థం కాలేదు. సో, ఇలా వైలెట్ కలర్లో చేసి ఇచ్చేసాడు కేక్. పర్వాలేదు. ఇంకా లాస్ట్ మినిట్లో అయితే ఏం చేయలేం కదా. కేక్ అయితే కట్ చేపిస్తున్నామండి సాన్వితో. ఈ డెకరేషన్ అయితే ఫొటోస్‌కి చాలా బా వచ్చింది. మాకు ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల అంత లుక్ అయితే కనిపించట్లేదు వీడియోలో. కానీ ప్లేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డెకరేషన్ చాలా బాగుంటుందండి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ అంతా చూసి ఎంత హ్యాపీ అయిపోయిందో మా సాన్వి. సింపుల్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసామండి. ఎక్కువ గెస్ట్‌ని కూడా పిలవలేదు. వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీయే. మా పిన్ని, బాబాయ్ వాళ్ళతోనే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. కొంతమంది సాన్వి ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న పిల్లలు. తనకి తనే కట్ చేసి తినేస్తుంది. డెకరేషన్‌లో చాలా థీమ్స్ ఉన్నాయండి. మేము బేబీ బాస్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో ఇది బేబీ బాసే. ఎవరైనా బేబీ బాస్ మూవీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది బేబీ బాస్ అని ఎందుకన్నానో. అందరి ముందు క్యూట్‌గా సైలెంట్‌గా యాక్ట్ చేస్తుంది. ఎవరూ లేనప్పుడే చూపిస్తుంది అల్లరంతా. అందుకనే మా ఇంట్లో దీన్ని బేబీ బాస్ అంటాం. లాస్ట్‌లో డాన్స్ కూడా చేస్తుందండి కోయిలా సాంగ్‌కి. ఎంత క్యూట్‌గా డాన్స్ చేస్తుందో అసల. ఫైనల్‌గా బయట నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టామండి అందరికీ. సో, బిర్యానీ తినేసి పార్టీ ఎండ్ చేసేసాం. ఈ బిర్యానీ వచ్చేసి హేమంత్ బిర్యానీ అండి. ఇది కూడా కాకినాడలో వన్ ఆఫ్ ది ఫేమస్. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్స్ అవి ఏం వాడకుండా ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది.